संगारेड्डी के टीएनजीओज एग्जीक्यूटिव कमेटी की मीटिंग का इनेकाद टीएनजीओ भवन में अमल में आया। इस मौके पर टीएनजीओ के ज़िला सदर मोहम्मद जावेद अली के अलावा दीगर मौजूद रहे। ఎవరున్నా లేకున్నా సంఘం నడుస్తుంది, అది వేరే విషయం. కానీ ఉండాలి అందరూ అనేది ఒక ఉద్దేశం. మొన్న పంచాయత్ సెక్రటరీ ఎలక్షన్ అయింది. భవన్ మొత్తం నిండిపోయింది. లోపలికి ఎంతమంది అదే పంచాయత్ సెక్రటరీ ఓన్లీ అది ఒకటే డిపార్ట్మెంట్ తీసుకోవడానికి చాలా మంది చెప్తున్నా. భవన్ లోపల మొత్తం నిండిపోయారు. లోపల ఎంతమంది ఏంటంటే తాలూకా వైజ్ ఒక ఈవెంట్ చేస్తే అరే రండి పైన తోలుకొని వచ్చి మన సెల్ఫ్ ఇంతుందని చూపెట్టడానికి ఒక అవకాశం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. సెల్ఫ్ అవసరం ఉన్నప్పుడు వస్తుంది. ఫలానా మీటింగ్ ఉంది రండి అన్నప్పుడు రాదు. అంటే ఇప్పుడు ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, జై టీఎన్జీఓ, నాయకత్వం, రవణ నాయకత్వం, రవణ నాయకత్వం, ఆవాజ్ దో, ఆవాజ్ దో. తాలూకా ప్రజల సెక్రటరీకి మరియు కార్యవర్గ సభ్యులందరికీ, మా సెక్రటరీ అన్న రవి గారికి, అశోక్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, కస్తూరి శ్రీకాంత్ గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, గడ్డం శ్రీనివాస్ గారికి, మరి ప్రమోద్ గారికి, మరి మా వైస్ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ హాస్టల్ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి, మరి వైస్ ప్రెసిడెంట్ అన్న నరేంద్ర గౌడ్ గారికి, కృష్ణ గారికి, వెంకటేశ్వర గారికి, మరియు షకీల్ గారికి, యాదవ్ గారికి, వెంకటేశ్వర గారికి, శివరాజ్ గారికి, భాస్కర్ గారికి, ప్రమోద్ గారికి, సుధారాణి గారికి, సుధా మేడం గారికి, లక్ష్మి గారికి, అరుణ గారికి, నాగమణి గారికి, మరి నరసింహ గారికి, బిస్కీర్ గారికి, యాదవ్ రెడ్డి గారికి, వెంకటేశ్వర గారికి, షకీల్ భాయ్, మరి అందరికీ ఎవరైనా పేరు మర్చిపోతే మళ్ళీ జన్మానం మీటింగ్ అందరూ అటెండ్ అయినారు. అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ముఖ్యంగా డిఏ మీద, మరి మహిళా దినోత్సవం మీద, మరి బైపాస్లో ఉన్న మా ల్యాండ్ విషయంలో ఈరోజు చర్చించుకున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఇవ్వాల్సిన డిఏ, జమ చేస్తున్న అమౌంట్ కూడా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ మా అమౌంట్ మా ఎంప్లాయీస్కి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఇచ్చిన అసూరెన్స్నే వాళ్ళు పూరిస్తే చాలు. వచ్చిన 2-3 నెలలే అన్ని డిఏలు ఇస్తా అన్నారు. అది 3 పోయి 6 అయినాయి. అదేవిధంగా పెళ్లిళ్ళకో లేకపోతే ఆరోగ్య ఏమైనా ఇబ్బంది అయితే ఆరోగ్యం ట్రీట్మెంట్కో, మరి ఏదైనా అవసరానికో జీపీఎఫ్ జమ చేస్తారు. అది మేము జమ చేసుకున్న అమౌంట్, మేము జమ చేయకుంటే మా అమౌంట్ మా దగ్గర ఉంటుంది. అట్లాంటి అమౌంట్ కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తలేదు. కనీసం ఒకప్పుడు మార్నింగ్ జీపీఎఫ్ అప్లై చేస్తే 2 రోజులు డబ్బులు వస్తుంది. అట్లాంటిది మా అమౌంట్ మాకు రానికి 6 నెలలు పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ 5 డిఏలు, జీపీఎఫ్ అమౌంట్, మరి అదేవిధంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళు 38 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అనుకుంటాం. ఎందుకంటే ఈరోజు చాలా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా సఫర్ అవుతున్నారు. అందుకు కానీ ఈరోజు మరి టీఎన్జిఓస్ ఈసీ మీటింగ్లో చర్చించుకున్నాం. మా రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా ముజీబాయ్ గారు, వాళ్ళు కూడా 10 నిమిషం 10 నిమిషం టీఎన్జిఓస్ ఎంప్లాయీస్ కొట్లాడుతున్నారు. మొన్న మెడికల్ ఈహెచ్ఎస్ ఇచ్చినారు. సరే, దానికి అందరూ హ్యాపీగా ఉన్నారు. అయినా ముఖ్యంగా మాకు రావాల్సిన డిఏలు, పిఆర్సి, మా అమౌంట్, జీపీఎఫ్ అమౌంట్ ముందుగా రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా టీఎన్జిఓస్ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తాను. అప్పుడు నీకు తెలియకుండా మాకు లేకుండా తీసుకొచ్చేవాళ్ళు, అన్నంగా తెలియదు తీసుకొచ్చేసేవాళ్ళు. అది ఉన్న ఖాళీ పెట్టి అదే విధానం ఇప్పుడు వస్తుంది.
కానీ 10,000 ఇచ్చినారు వస్తే అక్కడ ఇవ్వాలి. మన టైం ఇవ్వాలి. మా జిల్లా టీం, మా తాలూకా టీం ఇవ్వాలి. క్రికెట్కి 24 గంటలు తయారు తిరిగి పిల్లలు చాలా మంది వచ్చినారు కదా, మొత్తం ఉండొచ్చు. మీ సెక్రటరీ సాబ్ రాలేదు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జావేద్ గారికి, సెక్రటరీ రవణ గారికి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి, వెంకటరెడ్డి గారికి, కోశాధికారి సీనన్న గారికి, అలాగే తాలూకా యూనిట్ అధ్యక్షులందరికీ మరియు మహిళా ఉద్యోగులందరికీ నా యొక్క నమస్కారాలన్న. మొదటి పాయింట్ మెంబర్షిప్ పెట్టిరన్న. మేము ఇంతకుముందు టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ తిరిగినామన్నా. మా మెంబర్షిప్ తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్లో మెంబర్షిప్ రిసిప్ట్ ఇచ్చినామన్నా. ఆ నంబర్ ఫోటోస్తో సహా మా దగ్గర ఫైల్ చేసి ప్రతి మా డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగి యొక్క పేరు, డెసిగ్నేషన్, ఎంప్లాయీ ఐడి, మొబైల్ నెంబర్ అన్నీ తీసుకొచ్చి మా ఇప్పుడు సుశీల్ బాబు ఉండే దాని అమౌంట్ ప్లస్ ఆ మొత్తం డేటా తీసుకొచ్చి అన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు యాదవ్ రెడ్డి మళ్ళీ వెంకన్న గారు అందరు మాతో పాటు. చాలా ఇంపార్టెంట్ అన్న, మెంబర్షిప్ లేకపోతే వాళ్ళకు బాధ్యత అనేది ఉండదు. ఉద్యోగికి సంఘంలో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఉండే మన ప్రాథమికమైనది ఏంటంటే మెంబర్షిప్. ఆ 100 రూపాయలు కావచ్చు కానీ దానికి చాలా పవర్ ఉంటుంది అన్న. 100 రూపాయలు ఇస్తే మనల్ని 100కు ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ టౌన్ యూనిట్ ప్రెసిడెంట్ సెక్రటరీ అయితే మేము దాదాపు 450 మంది మెంబర్షిప్ తీసుకొచ్చినామన్నా. ఆ లీస్ట్ అప్డేట్గా ఎవ్రీ ఇయర్ ఇచ్చినాము. కాబట్టి ఈ ఇయర్ కూడా అట్లనే చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మెంబర్షిప్ వెళ్తే మనకు డిపార్ట్మెంట్లో అక్కడ మన వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతి డిపార్ట్మెంట్ తిరగడం వల్ల మన సమస్యలు మాకు చెప్తుంటే అవి తీసుకొచ్చి అన్న వాళ్ళకి చెప్తుంటుంది. కాబట్టి మెంబర్షిప్ అనేది చాలా గుండె లాంటిది మనకు సంఘానికి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చేయాలి, ప్రతి ఒక్క తాలూకా వాళ్ళు చేయాలని కోరుకుంటున్నామన్నా. అట్లాగే మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దిగిన మేము మెంబర్షిప్ ఇస్తాము. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అడ్వాన్స్ శుభాకాంక్షలు మహిళా సోదరులందరికీ. ఎవ్రీ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం అన్న ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. ఈ ఇయర్ కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సంతోషంగానే గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తాడని అనుకుంటాం అన్న. మీరు ఏ డేట్ నిర్ణయించినా ఆ రోజు మేము అందరం ఉంటాం. ఏ పని చెప్పినా మేము అందరం ఉండి కష్టపడి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. అంటే కాదు, ఎట్లా మీరు కొట్లాడతారు రాష్ట్ర స్థాయిలో అది మాకు నమ్మకం ఉంది, వస్తాయన్న. అవన్నీ బిల్డింగ్ విషయంలో కూడా మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అన్న. ఎందుకంటే దాని డబ్బుతో కూడినది, ఆర్థిక పరమైనది కాబట్టి మీరు దాని గురించి ఆలోచన. మా తరఫున అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని మీ నిర్ణయం మేము శిరసా వహిస్తాము. మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.